కృష్ణ. మనం కాశీపట్నంలో ఉన్నాం. చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమం జరుగుతుంది. అదేమిటో మా మనోహర్ మీకు చూపిస్తాడు. అలా తిరగదు. ఏం జరుగుతుంది వెనకాలంటే, ఇంత పొద్దున్నే మాట్లాడను, కానీ కార్యక్రమం గురించి మాట్లాడకపోతే ధర్మం కాదు కాబట్టి నా మౌనం విడిచిపెట్టాను. మన వెనకాల నడుస్తూ వెళ్దాం. మన వెనకాల వేద పండితులు ఉన్నారు. అలాగే వేద గ్రంథాలు, మన పురాణాలు, మన ఇతిహాసాలు, కావ్యాలు, శాస్త్రాలు, అరణ్యకాలు, స్మృతులు ఇవన్నీ కూడా వందల వేల కోట్ల సంవత్సరాల నుంచి వచ్చేటువంటివి. కొన్ని మన ఉప జగన్నాథం గారుగా పిలువబడే జంధ్యాల జగన్నాథ శాస్త్రి గారు వినపడు ఈ గ్రంథాలని, వాటి వైభవాన్ని కాశీ పట్టణంలో తెలుగు వైభవం, భారతీయ ఋషి వైభవం అనే పేరుతో వాటిని ఊరేగింపు చేస్తూ లోకానికి ఆ గ్రంథాల యొక్క గొప్పతనాన్ని చాటుతున్నారు. ఈ శబ్దాల వలన ఈ శబ్దాల వలన